అందరూ వందనాలు చెప్పుకోవాలి, సంతోషంగా ఉండాలి. తర్వాత మనం వాక్యం జరిగే సమయంలో మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే సైలెంట్ పెట్టుకోవాలి. దేవుని సమయం ఇది. దేవుని సమయాన్ని మనం దొంగిలించకూడదు. కనుక ఇప్పుడు ఫోన్ వచ్చినా కానీ దేవుని కంటే ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేదు మనకి. కనుక దేవుని సంపదకి ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లి గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఉంటుంది. మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానాలు. తప్పనిసరిగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. గత మాసము మొదటి గురువారము మందిరంలో జరిగింది. 4 గురువారాల్లో 2 శుక్రవారాలు మన సహోదరుల గృహాలు జరిగినాయి. చక్కగా అందరూ సమకూర్చబడ్డారు, వచ్చారు. అనౌన్స్ చేస్తున్నాం కానీ కొందరు రావట్లా. కానీ పెట్టుకోవద్దు. సహవాసం యొక్క కోడికను, గృహ కోడికని మనం కలిసి అందరం కలిసి ఆ గృహం కొరకు ప్రార్థన చేయాలి. అక్కడ దేవుని వాక్యాన్ని ఆశీస్సులు మనం పొందవలసిన వారంగా ఉన్నాం. గురువారము తల్లిగారి ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. అందువరకు ప్రార్థన చేయండి. అందరూ మీరు రావడానికి ప్రయత్నం చేయండి. మీకు కావాల్సి ఉంటే వెహికల్స్ లేకపోయినా ఆటో ఉంటుంది. ఆటోలో కరుణాకర్ గారు వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు. మరి డ్రాప్ చేయడానికి కూడా సహాయం చేస్తారు. దేవుని సహాయము మనకు లేకపోతే మనం ఏమి చేయలేము. రావడానికి ప్రయత్నం చేయండి. అన్ని పనులు ముగించుకొని రావడానికి ప్రయత్నం చేయండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరం కలిసి దేవుని వాక్యాన్ని ప్రార్థన చేయండి. అందరూ మనం అన్యోన్యమైనటువంటి బంధాన్ని కలిగి ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం చదువుకుందామండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమిత్తుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికై స్తుతిస్తున్నాను. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి గత మాసమంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచి ప్రభా మమ్మల్ని నీ రెక్కల చాటున భద్రపరిచిన రీతిగా స్తుతిస్తున్నాను. మరొక మాసంలో ఈ సంవత్సరంలో మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభా. ఈ మొదటి దినము, ఈ పరిశుద్ధ దినము ఈ సన్నిధిలో గడుపుకునే భాగ్యము మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. మా ప్రియులు తీసుకొచ్చిన రీతిగా స్తుతిస్తున్నాను. నా తండ్రి చేత ఆకర్షించబడితేనే నా ఎందుకు వస్తారని చెప్పారు కనుక ప్రభా, మీరు ఆకర్షిస్తేనే తప్ప ఈ మందిరంలోనిగా ఉండాలి నాయన. మా మాటలు కాదు ప్రభా, ఈ కృపను బట్టి నాయన మీరు ఆకర్షించిన వారిని ఈ స్థలానికి తీసుకురండి. ఇంకా రావాల్సిన మా ప్రియులను కూడా మీరు తోడుకురండి నాయన. మాతో మీరుండండి ప్రభా. మా బలహీనతలు బట్టి చూస్తే నాయన మేము ఎన్నికైన వారం కాదు, బలహీనలమే.
తండ్రి నీ కృపను బట్టి ప్రభా మీ వాక్కులు మాకు అందించి మా యొక్క బలహీనతను బట్టి కాక నీ దయను బట్టి నీ కృపను బట్టి మీ మాటలు మాకు అనుగ్రహింపచేసి మమ్మల్ని బలపరిచి మెల్కొల్పి ప్రభా నా తండ్రి ఉజ్జీవింపు చేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మతో నింపమని వినవానికి వినబుద్ధియు మాట్లాడేవానికి శక్తినిచ్చి మహిమగలతో మీరే పొందుకోమని ప్రభు యేసునామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడిని ఎవరు ఎన్నడూ చూచి ఉండలేదు. కనుక దేవుడు అంటే ఎవరు? ఎక్కడ ఒక విగ్రహం కాదు, ఒక కోరిక కాదు. మనం చూస్తున్నటువంటి కొన్ని కోరికలు, బొమ్మలు, చిత్రాలు కనుక అవి ఈ వాక్య ప్రకారంగా చూస్తే దేవుడు కాదు అని మనం గుర్తిరగవలసిన వారంగా ఉన్నాం. దేవుడు అంటే ఏంటంటే బైబిల్ ఇస్తున్నటువంటి రెఫరెన్స్ ప్రేమ. ఏంటి? ప్రేమ. కనుక ప్రేమ కలిగి ఉండమని, ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో దేవుడిని కలిగిన వారుగా ఉంటారు. ప్రేమ లేనివాడు నన్ను ఎరగడు అని వాక్యం ఉన్నది. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే ఎవరు? ఎవరితో మనం ప్రేమ కలిగి ఉండాలి? దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నీ పొరుగువారు అంటే నీ ఇంటివాడ, నీ సంబంధితుల, మీ గ్రామస్తుల, మీ దేశస్తుల, మీ రాష్ట్రవాసుల కాదు. పొరుగువారంటే మీ పోలికలో ఉన్నవారు. దేవుని పోలికలో దేవుడు మానవుని నిర్మాణం చేశాడు. కనుక మానవులందరూ కూడా ఎవరి పోలిక? దేవుని పోలిక. కనుక మనము ఒకరినొకరము ప్రేమింతుము అని ఉంది ఒకడ వాక్యము. ప్రియులరా, మనము ఒకరినొకరం ప్రేమింతుము. ప్రేమ అమర్యాదగా నడవదని వాక్యం ఉంది. దమ్మముగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని విచారించుకున్నదు. కనుక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ప్రేమల గురించి వివరణ ఇచ్చాడు. కనుక ఆ వివరణ మనం కలిగి ఉండాలి. దేవుడిని మనం కలిగి ఉన్నాము అని అంటే సూచన ఏం చూపించాలండి? ప్రేమ. మనలోంచి ప్రేమ కనపడాలి. కనుక చాలా మందిలో ప్రేమ అరుదైపోతుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు లేకుండా చేసుకుంటున్నాం. దేవుడు నేను ఉండనంటున్నాడా? మనలో ఉండనంటున్నాడా? ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం. కనుక ప్రేమ అనేదాన్ని ఎలాగా మనము అలవర్చుకోవాలి? లోక సంబంధమైనటువంటి కొన్ని ప్రేమలను చూస్తాం, మనం వాటిని ప్రేమిస్తాం. కానీ దేవుని యొక్క ప్రేమ మనలో ఉండాలి. ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉన్నది. కనుక పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభు తండ్రి యొక్క చిత్తంలో కుమారుడిగా ఈ లోకమునికి వచ్చి ఏం తీసుకొని వచ్చినాడు? క్షమాపణ తీసుకొని వచ్చినాడు. యేసు ప్రభు క్షమాపణ తీసుకొచ్చినాడు. ప్రేమలో ఏముంది? క్షమాపణ ఉన్నది. నీ పొరుగువాని పట్ల నీవు ప్రేమిస్తున్నావంటే నీ పొరుగువాడు ఏదైనా నీ ఎడల తప్పిదము చేసినప్పుడు ఏం చేస్తాం? క్షమిస్తాం. ఈ విధానాలు మనం కలిగి ఉండాలి. కనుక ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది.
ప్రేమ ఆరిపోయేది కాదు. కనుక మనం శాశ్వతమైనటువంటి ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా ఏం చేయాలి? శాశ్వతమైనటువంటి ప్రేమతో మన పొరుగువారిని మనం ప్రేమించటమే నీవు దేవుని కలిగి ఉండటము. ఇది మనం అర్థం చేసుకుందాం. కానీ కొంతమంది ఏదో కొన్ని విషయాలను ముందు పెట్టుకొని ప్రేమించే వారముగా మనం ఉండకూడదు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, పరిశుద్ధుడై ఉండి, ఆయన పాపులైనటువంటి మనలను ప్రేమించాడు. ఇప్పుడు పాపులైనటువంటి మనము ఎవరిని ప్రేమించవచ్చు? పరిశుద్ధుల్ని ప్రేమించాలి కదా, పాపుల్ని కూడా ప్రేమించాలి కదా. దేవుడే పాపిని ప్రేమించినప్పుడు పాపి ఎవరిని ప్రేమించాలి? పాపిని ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి? అక్కడ క్షమించటం. ద్వేషించటం కాదు. కనుక మనం ప్రేమించటం అనేది మనకు లేనప్పుడు దేవా నీ స్వారూప్యంలో నన్ను నిర్మాణం చేశావు, నేను ఈ లోకంలో ఉన్నాను. లోకంలో కొన్ని ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవకుడంబాలు. ఇవి దేవుని వలన కలిగినవి కాదు. కానీ లోకనాథుడైనటువంటి అపవాది అనేవాడు ఏం చేశాడంటే వీటిని లోకంలో దేవుని స్వారూప్యంలో పుట్టినటువంటి మనుషులలోనికి పంపించాడు. వాటిని కలిగి ఉండి మానవుడు ఏమైపోయాడంటే దేవుడికి దూరం అయిపోయాడు, లోకానికి దగ్గర అయిపోయాడు. కనుక లోక రీతిగా మానవుడు జీవించడం నేర్చుకుంటున్నాడు. కనుక మనం ప్రత్యేకించబడిన జనముగా మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. మర్చిపోయే వారంగా ఉండకూడదు. రక్షించినటువంటి మన ప్రభువుని, రక్షించే మన ప్రభువుని, మన దేవుని మర్చిపోకూడదు. అంటే ప్రేమ మర్చిపోకూడదు. ప్రేమించడం అనేది మర్చిపోకూడదు. నీకు సహాయం చేస్తేనే నువ్వు ప్రేమించడం కాదు. నీకు సహాయం చేస్తేనే నువ్వు ప్రేమించడం కాదు. నీకు సహాయం చేయకపోయినప్పటికీ కూడా ప్రేమించాలి. అదే కాకుండా నీలో ఉన్న ప్రేమతత్వము, ప్రభు చెప్పిన మాట, నీ శత్రువుగా నిన్ను ద్వేషించి, నిన్ను నిందించి, నిన్ను అవమానపరిచి, నిన్ను దూషించి, చెడ్డ మాటలు పలికినప్పుడు కూడా నువ్వు ప్రేమించాలి. అదే నిజమైన శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఈ అనుభవాల్లోనికి మనము రాగలుగుతున్నామా? కనుక ఇది మనం అలవర్చుకోవాలి. కనుక దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. కనుక మనం ప్రేమ కలిగి ఉండాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి కానీ అందుకోవాల్సినటువంటి ప్రేమను అందుకోలేకపోతున్నాం. ప్రేమ చూపించాలంటే ఏం చేయాలండి? తను ఏమవ్వాలా? ఎదుటి వ్యక్తి దగ్గర మనం తీసుకోవాలా? ప్రేమ అంటే ఎదుటి వ్యక్తికి చూపించాలా? ఎదుటి వ్యక్తి దగ్గర ప్రేమను తీసుకోవాలా? మనం చూపించగలగాలి. అప్పుడు నీలో ప్రేమ ఎదుటి వ్యక్తికి వెలుగుగా ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభు లోకానికి వెలుగై ఉన్నారు కనుక ఆయన వెలుగు మనకి వెలుగై ఉంది. ఆయన వారు మనం చెప్పుకుంటూ మన చీకటిలో సంచరించినట్లయితే వెలుగు సంబంధము కాదు, ఆయన వారము కాదు. దేవుని వాక్యాన్ని ఎంతో వింటున్నాం కానీ వాక్యానికి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం. ఆ బలహీనత మనది.
కనుక దేవుడు మన పక్షాన ఉండి మన పక్కన ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఉండి నీ పక్కన ఉండి ఆయన యొక్క ప్రత్యక్షతను కనపరచడానికి నీకు తోడై ఉండే దేవుడు. కనుక ఆయన ప్రత్యక్షత నీవు కాదు, ఆయన నీకు తోడై ఉంటానంటున్నాడు, నీలో ఉంటానంటున్నాడు. ఆయన ఉన్నాడు కనుక ఆయన ప్రత్యక్షత అన్ని జనుల మధ్య, రాత్రి చెప్పుకున్నాడు వాక్యము, అన్ని జనుల మధ్య, ప్రతి వారి మధ్య ఆయన యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉండి మన పక్షాన ఉన్నాడు. దానిని బట్టి లోకంలో ఉన్నటువంటి లోకనాథుడైనటువంటి అపవాది అయినటువంటి వాడు సింహం వల్లే గర్జించు, సింహం వల్లే ఎవరిని మిగుదరా అని చూస్తున్నాడు. కనుక వాని నోటి నుంచి తప్పించడానికి దేవుడు పక్కన నిల్చున్నాడు. కనుక పిల్లరా, మనము ఆయన వారంగా అనుకున్నప్పుడు ఆయన ప్రేమను మనం వ్యక్తపరచవలసిన వారంగా ఉన్నాం. ప్రేమలో ఏమి లేదు, డంబము లేదు. ఆ డంబం లేదంటే అవి చేయకూడదా, ఇది చేయకూడదా. ప్రేమ అమర్యాదగా నడవదు, కోపపడదు. లక్షణాలు ప్రేమ యొక్క లక్షణాలు. ప్రేమ గురించి చెప్పటం కాదు, ప్రేమ యొక్క లక్షణాలు. దీర్ఘకాలం సహించేదే ప్రేమ. దయ చూపించును, మత్సరపడదు, దమ్మముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకున్నది, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు, అన్నిటిని తాడుకును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, అన్నిటినీ వచ్చును. శాశ్వత కాలం. ఈ మాటలు వినకుండా బయటికి వెళ్ళిపోయారు. నాకు బాధగా ఉంది. దేవుని వాక్యం ఈ మాటలో మనుషులను బలపరుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఏదో ఒకటి పెట్టుకున్నాం, దానికోసం మనుషులు కేటాయించాలి. ఆ మనుషులు ఏమైపోయారు, దాటిపోయారు. కనుక మనకు తెలియకుండానే కొన్ని జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే కొన్ని జరుగుతున్నాయి, మనకు తెలియదు. కనుక వీటిని మనం కలిగి ఉండాలి. ఎక్కడ కూర్చున్నట్టే కూర్చుంటాం, వచ్చినట్టే వస్తాం. ఎందుకు నువ్వు వెళ్ళినట్టే వెళ్ళు, కూర్చున్నట్టే కూర్చో. ఫోన్లు చేసి పిలిపించా నేను. అయితే చంపయ్యేటట్లే చంపం. అపవాది ఎంత యుక్తి పరుడో. భక్తికి యుక్తి పనికిరాదు, భక్తికి యుక్తము కావాలి. కానీ యుక్తం అంటే అణుచుకోవటం, తగ్గించుకోవటం, మితముగా ఉండడం, వినయముగా ఉండటం, విధేయతగా ఉండటం, లోబడి ఉండటం, దీనుడుగా ఉండటం యుక్తము. యుక్తి పనికిరాదు, భక్తికి యుక్తి పనికిరాదు. కనుక పిల్లరా, వీటిని మనం అలవర్చుకోవాలి, ప్రేమను సంపాదించుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి కాలములో మనం ఏం సంపాదించాలి? ప్రేమ. అన్నిటినీ తాడును. నేను ఓర్చుకోలేనండి ఏమంటారండి? అన్నిటినీ తాడును. ప్రేమ అంటే ఏంటి? మరి దేవుడి కంటే గొప్పవాళ్ళ నేను తాళలేనంటానికి? ఏమండి? దేవుడే నిన్ను ఓర్చుకున్నాడు కదా, దేవుడే నీకు సహాయకుడిగా ఉన్నాడు కదా, మరి నీవెందుకు తాళలేకపోతున్నావు? నీలో ఉన్నది
ప్రభు చెప్తున్నారు, మేము అబ్రహాం సంతానము అని యూదులు అంటున్నారు. అబ్రహాం సంతానం అయితే నేను చెప్పిన మాటలు మీరు వింటారు, తీసుకుంటారు. మీరు అబ్రహాం సంతానము కాదు. మీ తండ్రి అయినటువంటి మీ జనకుడు వేరు, మీ తండ్రి అయినటువంటి అపవాది సంబంధులు మీరు అని అంటున్నాడు యేసు. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాం చేసినవి మీరు ఆ క్రియలు మీరు చేస్తారు. అబ్రహాం ఏం క్రియలు చేశాడండి? దేవుడు పిలిచినప్పుడు లోపడ్డాడు, వచ్చాడు, వచ్చి ఏం చేశాడు? చెప్పిన మాట విన్నాడు. ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు. మరలా వెనకకి తిరగలేదు. కనుక మీరు అబ్రహాము సంతానం అయితే నా మాటలు వింటారు. మీరు అబ్రహాము సంతానము కాదు అని చక్కగా వాళ్ళకి కోపం వస్తుంది, కానీ ప్రేమలో కోపం ఉండదు. మా కోపం ఎందుకు వస్తుంది అంటే మాకు నిజమైనటువంటి ప్రేమ లేదు అని గ్రహించలేకపోయారు. కనుక పిల్లరా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ఒకరోజు ఉండిపోయేది కాదు, ఒక క్షణం ఉండిపోయేది కాదు. కనుక మనము ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని మూలముగా కలుగుతున్నది ప్రేమ, దేవుని మూలముగా కలుగుతున్నది. ఒకరిని భక్తుడా అని కూడా లేవండి. ప్రేమ కలిగి ఉంటే ఇతరులను నిందిస్తామా, అసభ్యంగా మాట్లాడతామా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న జనాల్లో ఎవరినైనా అసభ్యమైన మాట మాట్లాడారా? రాయబడిందా? ఎక్కడైనా అసభ్యంగా ప్రవర్తించిన వారి విషయంలో కూడా మాట్లాడారా? అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళు ప్రభు దగ్గరికి రాలేదా? తెలుసు, అంతరంగములు తెలిసినటువంటి దేవుడు మార్చడానికే మాట్లాడాడు, కానీ అసభ్యంగా మాట్లాడలేదు. సమరయ స్త్రీని మార్చడానికి బావి దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ అంటే అంటరాని వారు. ఎవరికి అంటరాని వారు? యూదులకు అంటరాని వారు. ఐగుప్తీయులకి, ఇశ్రాయేలీయులు, యూదులు అంటరాని వారు. అక్కడ అప్పుడు కూడా ఉంది అంటరానితనం, ఉందా లేదా? మరి సమరయ స్త్రీ అంటరాని వారు, ఈయన యూదుడండి. అంటే యూదుల్లో పుట్టిన యేసు ప్రభు యూదుడు, కానీ ఆయన మెస్సీ అన్న సంగతి వాళ్ళకి తెలీదు. ఈయన మెస్సీ అన్న సంగతి తెలియదు. అక్కడ ప్రభు ఏం చేశారంటే ఆ బావి దగ్గర కూర్చొని మంచినీళ్ళు ఏమమ్మా అని అన్నారు. ఏమన్నారు? మంచినీళ్ళు కొద్దిగా ఏమమ్మా. అయ్యా, నువ్వు చూస్తుంటే యూదుడిగా కనపడుతున్నావు, నేనైతే సమరయ స్త్రీని, మేము మీకు అంటరాని వాళ్ళం కదా, మేము మంచినీళ్ళు ఇస్తే మీరట్ట తాగుతారు, నీకు తోడుకోవడానికి నీకేం లేదు కదా ఇక్కడ అని అన్నారు. అక్కడేనండి యేసుప్రభు మంచినీళ్ళు ఇవ్వమని అడిగారు. మరి అంటరాని సరేలమ్మా, నేను బావి ఏదో బకెట్ ఉంటే నేను తోడుకుంటాను అన్నాడా? అక్కడ మొదలైంది. ఆయన నీకు జీవజలం ఏమిస్తాడంట? జీవజలము. ఈయన త్రాగువాడు దప్పికొంటాడు, కానీ ఆయన ఇచ్చే త్రాగువాడు ఎన్నడూ మనడు. శాశ్వతమైనటువంటి ప్రేమ. అప్పుడు మనుషుడు ఎవరు? దేవుని కుమారుడు, దేవుడే ప్రత్యక్షమైతే ఆయనకి అంటరాని తనం ఉందా? మనకేంటండి అంటరాని తనం? ఉండాలా? ప్రేమ ఉందా? ఉంటుందా? చెప్పండి. ఉండకూడదు.
దాన్ని అరెస్ట్ చేస్తున్నామా? అరెస్ట్ అవుతుందా? అరెస్ట్ అంటే ఏంటి? అక్కడి వరకు కట్ అయిపోవడం, అక్కడ నుంచి లేకపోవడం. అంటే మనం మాట్లాడే మాటల్ని వాళ్ళు ఏ పని చేస్తారో, దొంగ అయితే దొంగ కూడా అంటున్నాం, మోసం చేస్తే మోసగడా అంటున్నాం, అన్యాయం చేస్తే అన్యాయస్తుడా అంటున్నాం, అక్రమం చేస్తే అక్రమదారుడా అంటున్నాం. అవునా కదండి? పేర్లు ఏ పేర్లు పెట్టి పిలుస్తున్నాం? పేరు పెట్టి పిలుస్తున్నావా, గుణం పెట్టి పిలుస్తున్నావా? గుణాలను పెట్టి పిలుస్తున్నావు కదండి, పేరు పెట్టి. మరి యేసు ప్రభు పరిశుద్ధులయ్యండి ఆయన వాళ్ళ గుణాలను బట్టి పిలవడానికి అర్హత ఉందా లేదా? ఉందా? ఉంది. పిలిచాడా? పిలవదా? మరెందుకు మనం పిలుస్తున్నాం? వ్యర్థుడా. అసలు ఇక్కడ వ్యర్థుడా అన్న మాటలో మనం ఏమైనా తప్పులు కనుక్కోవచ్చా? చెప్పండి. వ్యర్థుడా అన్న మాట, వ్యర్థుడా అన్న మాట ఎవరైనా తప్పులు కనుక్కోండి. వ్యర్థుడా కదా, ఏ పొరపాటు మాట్లాడాను? నేను ఏమన్నాను? బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, మత్తయి సువార్త, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకులు. కోపపడు ప్రతివాడు, కోపం ఏమున్నది? నరహత్య. కోపం ఏంటండి? నరహత్య. వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం, వింటున్నాం, కానీ కంట్రోల్ అవ్వకుండా ఏదో పొరపాటు ఉంది నేను కోపడతాను అనటానికి యేసు ప్రభు కోపడ్డా? ఏం చెప్తున్నాడండి? ప్రభు చెప్తున్నాడు డైరెక్ట్ ఈ మాట, తన సహోదరుని మీద కోపపడేవాడు విమర్శకులవుతాడట. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనవుతాడట. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు. మనలో ఎలా ఉందండి? మన మాటలు ఎలా ఉన్నాయి? మన ఉచ్చారణ ఎలా ఉంది? మన నోరు మన స్వాధీనంలో ఉందా? అపవాదికి అప్పగించుకున్నామా? లోకనాథుడికి అప్పగించుకున్నామా? దేవుడికి అప్పగించుకున్నామా? లోకనాథుడికి అప్పగించుకున్నామా? అప్పుడప్పుడు ఏంటి? ఎప్పుడెప్పుడు? అవసరం వచ్చినప్పుడా? అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడా? ఇష్టం వచ్చినప్పుడా? ఆ తర్వాత ప్రభా ఈ నోటితోనే దేవుని స్తుతిస్తున్నావు, ఈ నోటితోనే నీ పోలికలో పుట్టినటువంటి మనిషిని శపిస్తున్నావు. వాక్యం ఉందా లేదా? అంటే అంటే రెండింటికి ఉపయోగపడుతుందా? రెండింటికి ఉపయోగపడుతుందా ఈ నోటు? అవునండి. ఉపయోగిస్తున్నావా? ఉపయోగపడుతుందా? ఉపయోగిస్తున్నాం. మన పొరపాట్లను మనం గుర్తించగలిగే పరిస్థితి మనకు కావాలి. ఈ నోటిని దేనికి ఉపయోగిస్తున్నాం? ద్రోహి అని చెప్పవాడు నరకాగ్నికి. మోషే ఎంత గొప్పవాడండి! బాల్యంలోనే దేవుని యొక్క కృపను బట్టి ఆయన బాల్యంలోనే లేవి గోత్రంలో నుంచి పుట్టి 40 సంవత్సరాలు రాజు గారి యొక్క కుమార్తె, పరు కుమార్తె యొక్క కుమారుడిగా పెంచబడి పెద్దవాడైనప్పుడు ఆ యొక్క రాజు పరో కుమార్తె కుమారుడిగా ఉండడానికి తాను ఇష్టపడక అక్కడి నుంచి ప్రత్యేకించబడి ఎక్కడికి వెళ్ళాడు? మిద్యానీయుల రాజు దగ్గరికి వెళ్ళాడు. 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 40 ఉన్నత స్థితిని విడిచిపెట్టాడు. తక్కువ స్థితిని, భక్తి నేర్చుకోవడానికి ఉన్నత స్థితి విడిచిపెట్టి తక్కువ స్థితికి రావాలి. చాలా మంది తక్కువ స్థితిలో నుంచి ఉన్నత స్థితికి పెరుగుతున్నారు కదండి. ఏం లాస్ అయ్యాం? మోషే ఏం లాస్ అయ్యాడు? ఏమండి? ఏం లాస్ అయ్యాడు? విద్య లాస్ అయ్యాడా? వచ్చే రాజరికం లాస్ అయిపోయాడా? చెప్పండి. దేవుని యొక్క మార్గంలో రాజకీయం లేదు, దేవుని మార్గంలో లోకం లేదు, దేవుని మార్గంలో మతము కులము ధనము లేదు.
నిజమేనా? అమ్మో అట్లాగైతే ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారండి? ఆ? ఎవరు? కనుక మనకంతా రాజకీయమే. ఇప్పుడంతా ఇప్పుడంతా భక్తిలో రాజకీయం ఎక్కువైపోతుంది. అవునా కదండి? రాజకీయము, ధనము, ఆ కులమతాలు ఎక్కువైపోతున్నాయి. కనుక దేవుని యొక్క మార్గములో నడవాలి అనంటే నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన మార్గము, ఆయనను ప్రేమించినట్లయితే నీ నోరు భద్రము. భద్రమా? భద్రమేనా? నోరు భద్రమేనా? అప్పుడప్పుడా ఏమయ్యా 10 మాటలు కూడా మాట్లాడవు నువ్వు రోజుకు అంటుంది మా మిసెస్. ఏం మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడు? అవసరమైతే మాట్లాడతాను, లేకపోతే 10 మాటలు కూడా మాట్లాడలేదు అంటే మాట్లాడుతున్నా కదమ్మా. అంటే నువ్వు పలకరిస్తే నేను ఎందుకు పలకను? అదే నువ్వు పలకరిస్తే నేను పలకరిస్తే నువ్వు పలుకుతావా? నువ్వు నన్ను పలకరేమేంటి అంటే దేవునితో రోజుకి దేవునితో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు, మనుషులతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? మనుషులతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? ఆ మాటల్లో ద్రోహి అనే మాట ఏమైనా వచ్చిందా? వ్యర్థుడు అనే మాట ఏదైనా వచ్చిందా? అంత చేసి 80 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇక్కడుండి 80 సంవత్సరాలు గొర్రెలు కాసుకుంటూ ఉండి ఏమి లేనివాడుగా, విచి లేనివాడుగా, పామరుడుగా కర్ర తీసుకుని ఆ సీనాయి పర్వతాల మీద గొర్రెలు కాసుకోవటం మొదలు పెట్టాడండి. ఈ విద్య ఏమన్నా తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించాడా? అవునండి. ఈ తెలివితేటలనే మనం ఇక్కడ తెలివితేటలు అక్కడ ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కడ ఉపయోగిస్తాం? మోసకరమైన దురాశల వల్ల చెడిపో మీ ప్రాచీన స్వభావాల్ని ఉపయోగించే అనుభవాలు ఎక్కడ ఉపయోగిస్తామో అక్కడ ఉపయోగిస్తున్నాం. పిల్లరా, మోషే ఉపయోగించలేదండి. 40 సంవత్సరాలు కనిపెట్టాడు. సేనా పర్వతాల మీద గొర్రెలు రాసుకుంటున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాడు. మోషే అనిపించినప్పుడు ఏమిటో ఈ అద్భుతం, ఈ ఆశ్చర్యం ఏమిటో నేను వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నప్పుడు మోకరించాడు. నేను ఇశ్రాయేలు దగ్గరికి పంపిస్తున్నాను. నా ప్రజలైనటువంటి వారిని ఆ బానిసత్వంలో నుంచి బయటికి తీయటానికి నిన్ను ఒక నాయకుడిగా పంపించబోతున్నాను అని అంటే, అయ్యో నేను నోటి మాంద్యము కలవాడు, నేను నీకు తోడై ఉన్నానయ్యా కదా అని తీసుకొని అన్ని తిప్పలబడి ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేసి మరో హృదయాన్ని కఠినపరిచి వాళ్ళ బుద్ధుల్ని సరిచేసి ఆ 430 సంవత్సరాలు అలవాటైన ఆ అలవాట్లో నుంచి బయటకు తీయటానికి 30 లక్షల మందిని బయటకు తీయడానికి ఒక నాయకుడు అక్కడికి వెళ్ళి ఎంత విసిగించాడు. ఇక్కడ సముద్రం దాటారు, దేవుని యొక్క కృపను బట్టి సముద్రం దాటారు, ఆశ్చర్య కార్యాలు చూశారు. అన్నాడు 40 సంవత్సరాలు తిన్నాడు, కాళ్ళు వాయలేదు, రోగాలు రాలేదు, బట్టలు చినగలేదు. ఎంత అద్భుతాలు చూసి తడువై చేశాడంటే 40 దినాలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తడువు చేశాడంట 40 దినాలు. 40 దినాలు తడువు చేస్తే మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు? ఎడమైపోయాడు, దూరమైపోయాడు, మగ దేవత. ఇంతలోకి 40 రోజుల్లో దేవుడు కావాల్సి వచ్చిందా? 40 సంవత్సరాల సంగతి ఏమైంది? ఏమండి, కొంచెం ఎడమైతే మనమే ప్రార్థనకే మిస్. మమ్మల్ని తీసుకొచ్చే మోషే ఏమైపోయాడు అని అక్కడ ఏదో అహరోను, లేవి గోత్రంలో నుంచి వచ్చినటువంటి అపరాధ కుమారుడైన అహరోను ఉంటే మమ్మల్ని తీసుకొచ్చిన మోషే ఏమైపోయాడు? రాయా మాకు దేవుడిని చూపిద్దురా, ఆ దేవుడు ఎక్కడ అంటే ఏనేం చెప్తాడు? మీ బంగారంతో తీసుకురండి అని అన్నాడు. అపోదులు, దండలు, బంగారం అన్ని
తీసుకొస్తే ఆయన ఏం చేశాడు? దాన్ని బంగారం దూడ తయారు చేశాడు. ఏం చేశాడండి? ఒకరితో దాన్ని దూడ చేశాడు. ఇదే ఇదే దేవుడు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుంచి ఏమండి ఈ 40 రోజుల్లోనే ఎడబాటు అయిపోయిందా? ఏమండి దేవుడు చేసిన ఆ మేలుని, ఎర్ర సముద్రాన్ని, ఈ దూడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిందా? నీరుని కోడలుగా అట్లా పెట్టిందా? కొంచెం ఎడమైపోతే మన ఇష్టమో లోకంలో కలిసిపోతా ఉంటాం మనం. లోకంలో కలిసిపోతా ఉంటాం. ఇదే ఈ బొమ్మే, ఆ బొమ్మే అక్కడ వచ్చింది. ఆ బొమ్మే అదేమైపోయింది? ముద్ర అయిపోయింది ఇశ్రాయేలీలకి. ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు చీలిపోయిన తర్వాత ఆ యరొబాము ఐగుప్తు నుంచి వచ్చి ఏం చేశాడంటే ఈ దూడలనే చేశాడు. దానిలో ఒకటి, బయర్షెబాలో ఒకటి పెట్టాడు. యెరూషలేముకి వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేముకి వెళ్ళొద్దు. వెళ్ళారంటే అక్కడ అతుక్కుపోతారని చెప్పేసి ఈయన ఏం చేశాడు? ఒక తెలివితేటలు 10 గోత్రాలు. ఎంత భయంకరం అండి చూడండి. కాళ్ళు వాయలేదంట, రోగాలు లేవు. దేవుడు మనకి మేలు చేసినప్పుడు ఏం చేస్తామండి? దేవుడు మనకు మేలు చేసినప్పుడు బట్టలు చెరగలేదు, రోగాలు రాలేదు, ఆకాశం నుంచి మన్నాను తిన్నారు. ఏం గుర్తుకొస్తున్నాయి? భక్తిలోకి వస్తాం కానీ ఎక్కడి నుంచి వచ్చామో అది గుర్తుకు వస్తుంది. ఏదే? పాత ఇల్లు గుర్తుకు వస్తుందా? విడిచిపెట్టి ఇల్లు గుర్తుకు వస్తుందా? భక్తిలోకి వచ్చి ఏమి గుర్తుకు వస్తుంది? ఏమి గుర్తుకు వస్తుంది? విగ్రహాలు వదిలిపెట్టాం, తాగుడు వదిలిపెట్టాం, సిగరెట్లు వదిలిపెట్టాం, సినిమాలు వదిలిపెట్టాం, అబద్ధాలు వదిలిపెట్టాం, అన్యాయాలు వదిలిపెట్టాం. అయ్యే గుర్తుకు వస్తున్నాయా? కీరకాయలు, దోసకాయలు, మాంసం అదే మన్నా, పరలోకం నుంచి వచ్చినటువంటి మన్నాని కురిపిస్తుంటే ప్రతి దినము వండకుండా పెట్టకుండా చక్కగా పొద్దున్నే లేచి సాయంత్రం దాకా సూపరంగా తిని దాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన వాళ్ళకి ఏం గుర్తుకు వస్తుందండి? కీరకాయలు, దోసకాయలు. అప్పుడు కూడా అయ్యో ఏడుతున్నారు వాళ్ళు. ఏడ్చారండి వాళ్ళు. అయ్యో మాకు మాంసం లేదు, మాకు మాంసం లేదని ఏడ్చేవాళ్ళు ఎంతమంది అండి? అనుకోలేవా మాంసం? మాంసం కూడా ఇప్పుడు తరిగే వాళ్ళు ఎంతమంది అండి? చెప్పండి. అడుగుతున్నారా ఎవరన్నా? అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మ మీ ఇప్పుడు తీసుకోవద్దులే కానీ మనసులో అలుగుతూ ఉంటుంది. కాబట్టి మాంసం కూడా అలుగు. వీళ్ళు కూడా ఇశ్రాయేలీలు కూడా ఏం చేస్తున్నారండి? మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీలు మాకు ఏడ్చారంటండి. వాళ్ళు ఏంటన్నా? అయ్యో దేనికోసం ఏడ్చారు? మాంసం కోసం ఏడ్చారంట. ఆ ఏడ్చి విని దేవుడు ఏం చేశాడంటే పూరేళ్ళను కురిపించాడు. పూరేళ్ళను కురిపించాడు. దేవుడికి ఎంత శక్తి అండి, ఎంత శక్తి! తమ బిడ్డలు ఏడుస్తున్నారంటే ఆ బంధకాల నుంచి, ఆ శత్రు సమూహంలో నుంచి వారిని విడిపించి అంత పోషిస్తుంటే ఏడుస్తున్నారు. అయ్యో అక్కడైతే మాకు బాగుంది. పద్నాలుగు సొరగటం, గొడగటమే భక్తిలోకి వచ్చిన కావచ్చు. నాకు అన్ని కష్టాలే, అన్ని కష్టాలే, అన్ని శ్రమలే ఇట్లా అనుకుంటాం. అన్నా కదా కనుక అక్కడ ఏడ్చారు. ఏడ్చితే ఏం చేశానండి? పూరేళ్ళని కురిపిస్తే ఆ పూరేళ్ళు నోట్లో పెట్టుకున్నారని తీసుకొని అమ్మా దొరకనే దొరికినాయి అనుకున్నారు. మాంసాపేక్ష కలిగినటువంటి వారు.
అంటే దానియేలు, షడ్రకు, మెషకు, అభ్యర్థులు మాంసం తినలేదండి వాళ్ళు. ఎక్కడ ఎక్కడ తినలేదు? వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళ కాలం దేశంలో ఉన్నప్పుడు తిన్నారా? చెరపట్టబడి రాజుల దగ్గరికి వచ్చినప్పుడు, కల్దీల దేశానికి వచ్చినప్పుడు రాజుగారి భోజనం పెడతానంటే ఏమన్నారండి వీళ్ళు? రాజుగారి భోజనం సామాన్యంగా ఉంటుందా? సామాన్యంగా ఉంటుంది. రాజుగారి భోజనం పెడతానంటే వాళ్ళు ఏమన్నారంటే ఆకుకూర భోజనం చాలన్నారు. అయ్యో మేము అపవిత్రం అయిపోతాం, రాజుగారి భోజనం తింటే మేమేమైపోతాం? తను అపవిత్రపరచుకోకూడదు. మానేయాలంటే మానేయాలి. ఏమండి, నీకు అభ్యంతరంగా ఎవరైనా మాంసం తింటా అభ్యంతరంగా ఉంటే ఏం చేయాలి? నా అలవాటు అండి, నేను తింటాను అని అంటే ఉందా లేదా వాక్యం? అనేదా? మానేయాలంటే మానేయాలి, తినాలంటే తినాలి. పౌలు గారు ఒక మంచి క్లారిఫికేషన్, తినవాడు తినవాడిని ఏమనకూడదు, ద్వేషించకూడదు అని చెప్పాడు. సరే, ఇక్కడ మాంసాపేక్ష కలిగి వీళ్ళు ఏం చేశారు? ఏడ్చారు. దేనికి ఏడవాలండి? మాంసాపేక్ష. మీరు ఏడవాకండి. మాకు ఒక్క రోజు కూడా, వారానికి ఒకసారి కూడా చికెన్ తీసుకురావట్లేదు, నెల రోజులకు ఒకసారి కూడా చికెన్ తీసుకురావట్లేదు, మాంసం తీసుకురావట్లేదు. ఆదివారం కూడా పచ్చడేనా? ఆదివారం కూడా ఏడబాకండి. వాళ్ళు ఏడ్చి ఏమైపోయారండి? నోట్లో పెట్టుకున్నారో లేదో వెంటనే ఏమైపోయారు వాళ్ళు? వాళ్ళ పండ్ల మధ్య ఉండగా యెహోవా కోపము జనులు ఇచ్చాడు, ఇవ్వలేదా? కానీ అయ్యా ఇంత ప్రాధాయపడుతున్నాడు ఈయన, మోషే ప్రాధాయపడుతున్నాడు. అయ్యా మోషేను పక్కన వీళ్ళందరినీ తీసేసి నీలో నుంచి నేను ఒక జనాన్ని తీసుకొస్తానంటే ప్రాధాయపడుతున్నాడు, సాష్టాంగ పడుతున్నాడు. అయ్యా ఏమనుకుంటారు? అక్కడి నుంచి తీసుకొచ్చావు కదా, వాళ్ళంతా ఏమనుకుంటారు? అక్కడికి తీసుకెళ్లి, అరణ్యాన్ని తీసుకెళ్లి వాళ్ళు దేవుడు చంపేశాడు అనుకుంటారు. అయ్యా ఆ అపకీర్తి ఎందుకు మనకి అని చెప్పేసి ప్రాధాయపడుతున్నాడు. వీళ్ళు ఏమంటున్నారండి? ప్రాధాయపడుతున్నారు. వీళ్ళు ఏడుస్తున్నారు, మాకు మాంసం లేదు. అందుకని ఏమన్నాడంటే లోబడని ప్రజలు. మనం లోబడని ప్రజల్లో ఉందామా? లోబడి ప్రజల్లో ఉందామా? దీనిలో ఉన్నాం. లోబడని ప్రజల, లోబడే ప్రజ. ఏ ప్రజలో ఉన్నాం? లోబడితే మాంసం కావాలా? కావాలంటే దేవుడు ఏదన్నా కాకుల చేత మాంసమును రొట్టెను పంపించిన దేవుడు. ఎవరికి? మాంసం లేకుండా శాకాహారం ధాన్యాలు పంపించాడండి. ఒక చిన్న విషయం మీకు చెప్తా. అయ్యారు వాళ్ళ విషయంలోనే ఏమి లేదంట, అనవసరంగా ఏమి లేదు. ఏమి లేకపోతే ఏం చూస్తారు? దేవుని వైపు చూస్తున్నారు. అమ్మగారు ఉన్నారు, వాళ్ళకి అప్పుడే పెళ్ళి అయ్యి ఉండి కొత్తగా ఉండొచ్చు, 2-3 సంవత్సరాలు అయి ఉండొచ్చు. ఏమి లేదు, తినటానికి భోజనం లేదు, ఏమీ లేవు అసలు. ఏమి లేకపోతే ఒక ఆవంట మాంసం కొట్టుకెళ్ళి 1 కిలో మాంసం కొట్టించిందండి. మాంసం కొట్టించి సరుకులు తీసుకొని వస్తున్నాక ఇంటికి వచ్చేసరికి ఆ రోజున టెలిగ్రామ్, ఫోన్లు లేవు, టెలిగ్రామ్ వచ్చిందంట. ఎవరో సంబడి ఎక్స్పైర్డ్, చనిపోయారు. చనిపోతే వచ్చింది టెలిగ్రామ్. ఆ టెలిగ్రామ్ చూసేసి అమ్మో ఇప్పుడు ఈ మాంసం ఎవరు వండుకుంటారు? తీసుకెళ్ళి తీసుకోడు కదా మరలా, మరి ఏం చేద్దాం? ఎవరు జ్ఞాపకం ఇచ్చారు? దేవుడు సాగు దారిలో వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు?
ఈ మార్గంలో వెళ్తుంటే దేవుడి సేవకులు ఉన్నారు కదా, ఈ మాంసం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వండుకుంటారు. అసలు వీళ్ళకేమీ లేదు, అసలేమి లేవు. బియ్యం లేవు, ఉప్పు లేదు, కారం లేదు, నూనె లేదు, చింతపండు లేదు, ఏమీ లేదు. సరే మాంసం అయితే ఏం చేసుకుంటారు అని ఆంకేం కలిగి, బియ్యం లేవు, ఉప్పు లేవు, కారం లేదు, ఏం లేదు కదా, అన్ని తీసుకెళ్ళి ఇచ్చేద్దామని మొత్తం తీసుకెళ్ళి ఇచ్చారు. శుభ్రంగా దేవుడు కార్యం చేశాడా లేదా? తినిపించడా మాంసము? అడిగారా వాళ్ళు? ఏడ్చారా? ఢిల్లీలో అబ్రహాం ఉన్నాడు తమ్ముడు, ఎప్పుడు చూసినా ఏమీ దొరకట్లేదంట. తిని ఉన్న మనసు ఇక్కడ ఎక్కడ? తోటలో తిని ఉన్న మనసు ఏమీ దొరకలా. అనవసరంగా ఢిల్లీ వచ్చానే, అక్కడ ఉన్నా గాని అనుకుని ఉండొచ్చేమో బహుశా. అనుకున్నాడు, ప్రార్థన చేసుకున్నాడంట. వా అసలు మోసం తింటలేదు, మోసం లేదయ్యా. దానికి ఒక పావురం వచ్చిందంట, ఇంట్లో పావురం వచ్చిందంట. ఆ పావురాన్ని తీసుకొని దాన్ని పట్టుకొని దాన్ని కోసుకొని వాళ్ళు తిన్నారంట. చెప్పాడు నాకు సాక్షి. సమృద్ధిగా ఇవ్వగల దేవుడు సడుగులు సణిగి వాళ్ళు ఏమైపోయారండి? సంహారకుని చేతిలో హద్దులు అయిపోయారు. నాకు అవి లేవు ఈ లేవు అనొద్దు. దేవుడు ప్రేమమయుడు. అయినా ఇంత చేసినటువంటి మోషే ఇంత విసిగిస్తుంటే ఈ ప్రజల్ని ఏమన్నాడండి? ద్రోహులారా అన్నాడండి. ఏమండి? నీళ్లు లేకపోయాలకే నీళ్ళు ఇవ్వడా? నీళ్ళునే పాయలుగా చేసి 6 నెలలు నడిపించినటువంటి దేవుడు నీళ్లు లేకపోతే రావడానికి నీళ్ళు ఇవ్వడా? ఇస్తాడు కదా. ఆ విశ్వాసము వారికి ఉందా? నీళ్ళని పాయలు చేశాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. అనకాని మీరు నారుబోసిన నీరు పోయిడా అని అంటారు కదండి మనల్ని. ఏమండి? నారుబోసిన వాళ్ళు ఏ ఏ సందర్భంలో అంటారు ఈ మాట? పిల్లలు అన్నం పెట్టినాడు మంచిగా లేవుగా అంటారు కదా. ఎందుకని ఉపయోగించుకుందాం మన సామెత. అక్కడ వీళ్ళకి ఏం ఇంత తీసుకొచ్చాడు, ఇన్ని చేశాడు, ఆకాశం నుంచి మన్నానే కురిపించాడు, మంచినీళ్ళు ఇవ్వలేడా? సణిగారు. అక్కడ కోపం వచ్చేసిందండి. ఆ కోపంలో ఏమన్నాడు? ద్రోహులారా వినండి, ఈ పంటలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించాలా? చెయ్యెత్తి బండ వైపు చూపించాయంటే ఏం చేశాడండి? బండను కొట్టాడు. బండను కొట్టంగా నీళ్ళు వచ్చినాయా లేదా? నీళ్ళు వచ్చినాయా లేదా? చూపిమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినాయి కానీ ఎక్కడికి పోదు? వాగ్దాన భూమైనటువంటి కానాను దేశానికి మీరు వెళ్ళరు. ఎంత కష్టపడ్డాడండి మోషే? ఎంత కష్టపడ్డాడు? కష్టపడి 80 సంవత్సరాలు 120 సంవత్సరాలు వస్తున్నటువంటి సమయాల్లోనికి ఎక్కడికి పోరండి? ఎక్కడికి తీసుకెళ్ళాలి? వాగ్దాన దేశానికి వెళ్ళాలి కదా. వెళ్ళారా? ఏమైపోయారు? దూరం నుండి ఆ కొండ మీద నుంచి నువ్వు చూస్తావు, కానీ ఆ దేశానికి నీవు వెళ్ళవు. దేవుడు ఎంత పరిశుద్ధుడు. ద్రోహులారా అన్న మాటకి ఎంత ఎంత భక్తి కలిగినటువంటి, ఎంత దేవునితో నడిచినటువంటి, ఎంత దేవుని చేత సాత్వికుడు అని చెప్పుకున్నటువంటి మోషే, దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని పేరు పొందినటువంటి మోషే ఎక్కడికి చేరలేదండి? మనం ఎక్కడికి చేరుతాం? ఎలా ఉండాలి మన నోరు? చెప్పండి. సర్దుకుపోతున్నాం, మనమే సమర్థించుకుంటా పోతున్నాం. భయపడలేదు, వాక్యానికి భయపడలేదు, దేవునికి భయపడలేదు, లోపడటం లేదు, తగ్గించుకోవటం లేదు. సమర్థించుకుంటున్నాం, సాగిపోతున్నాం. సమర్థించుకొని సాగిపోయే భక్తి మనది. ఏమండి? వెళ్తూ అర్థం అవుతుందా? లోటు అర్థం అవుతుందా మనకి?
ఏమండి? వెళ్తా ఉందా? ఎవరి తలలో అసలు ఎంటలేదేమో, చెవుల్లోకి వెళ్తున్నాయా ఆటలు? చెవుల్లో ఏం చేస్తున్నాం? శేషం పోసుకున్నావా అంటారు. ఏమంటారండి? చెవుల్లో ఏమంటారంట? శేషం పోసుకున్నావా అని అంటారు. ఏదో అంటారు, నేను అన్న మాట అన్నాను లేదు, నాకు తెలియదు ఆ సంగతి. శేషం ఎప్పుడు పోసుకుంటారో నాకు తెలియదు. శేషం పోసుకోరు అసలు వాస్తవంగా. అంటే అంత హార్డ్, చెవులు అంత హార్డ్గా ఉన్నాయి, హృదయం అంత హార్డ్గా ఉంది. లోపడే ప్రజలుగా ఉంటున్నాం, విధేయులను కాని వారిగా ఉంటున్నాం, తగ్గించుకోలేని వారిగా ఉంటున్నాం. దేవుడు ప్రేమ స్వరూపి. ద్రోహులారా అన్న మాటకి కానాను దేశానికి వెళ్ళలేకపోయింది. శిక్ష వేశాడు. దేవుడు శిక్ష వేశాడు. పిల్లరా, మానవుడిగా పుట్టాడు, మానవుడిగా పెరిగాడు, దేవుడితో సహవాసం చేశాడు, దేవుడి చేత ప్రజ్ఞ పొందుకున్న మోషే చనిపోయాడు. ఎక్కడ? ఆ పర్వతం మీద చనిపోతే ఆయన సమాజం ఎక్కడుందో తెలియదు. చనిపోయినప్పుడు అక్కడికి ఎవరు వచ్చారండి? ప్రధాన దూతైన మిఖాయేలు అపవాదితో వాదించు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు, దూషించి తీర్పు తీర్చడానికి ఎవరు? మనం తీర్పులు తీరుస్తాం. అక్కడ మిఖాయేలుతోటే తీర్పు తీర్చలేదంట. ఏమండి? మనం తీర్పులు తీర్చున్నావా లేదా? అక్కడ వాళ్ళకి తీర్పు, నీలో ఎంత పెట్టుకొని ఇంత దానికి తీర్పు తీరుస్తావా? అవునండి, చెప్పు, ఎంత పెట్టుకొని. అదే ప్రభు చెప్పారు, నీ కంట్లో దూలం తీసుకో ముందు. అవునా కదా? కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి వారి కంట్లో నాలకను చూస్తున్నాం మన భక్తి. అవునా? కనుక ఏం చేయాలి? ఎంత పెట్టుకొని తీర్పు తెగించక. ఎవరు? మిఖాయేలు దూత తీర్పు తెగించగా. మిఖాయేలు దూత వచ్చింది చనిపోయినప్పుడు. ఏం తీసుకెళ్ళడానికి వచ్చిందండి? శరీరం తీసుకెళ్తుందా? శరీరం గురించి వచ్చారు. శరీరం నుండి అక్కడ అపవాది కూడా వచ్చాడు. వచ్చి తర్కించక. ఏంటి? తర్కించగా తెగింపగా, తీర్పు తెగింపగా ప్రభు నిన్ను గద్దించిన. ఎవరికి అప్పగించుకున్నాడండి? అది ఏమన్నా దేవునికి అప్పగించే అనుభవాలు ఉన్నాయా? తీర్పు ఎవరు తీర్చారండి? ఎవరు? దేవుడు తీర్చాల్సిన ప్లేస్ నువ్వు తీసుకుంటున్నావు కదా. అవునండి, తీర్పు ఎవరు చేయాలని? న్యాయాధిపతి కదా నువ్వు. ఎంత ఉంది? ఎంత ఉందండి? ఇంత ఉంది, దూరం ఉంది. మనం తీర్పు తీర్చడానికి ఊరి పెద్దలనే తీసుకొస్తారు కొంతమంది, దేవుని దగ్గరికి రారు. ఎవరు తీసుకొస్తారండి? ఊరి పెద్దల్ని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టు, వాళ్ళు కూర్చోబెట్టి, ఏమో కూర్చోబెట్టు. వాళ్ళకి ఏదో ఒకటి బహుమానాలు ఇవ్వాలి. ఇక్కడ ఏ బహుమానాలండి? తీర్పు తీర్చడానికి బహుమానాలు కావాలా వద్దా? ఇవాళ తెలుసో తెలియదో మీకు మరి. వాళ్ళ తీర్పులు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేసిందంటే దేవుడికి అప్పగించు. దేవుడు మన పట్ల ఆయన చేసిన ఆయన ప్రేమ ఇవ్వాలి. వాక్యం చెప్పుకోవాలంటే ప్రదాయం చేసుకుంటే టైం చాలు. కనుక ఆయన మనకి ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక లోకాన్ని వదులుకుందాం, లోకంలో వచ్చిన రాజకీయాలు వదులుకుందాం, లోకంలో వచ్చిన ధనం వదులుకుందాం, లోకంలో నుంచి మత కులాలు వదులుకుందాం, లోకంలో వచ్చిన హెచ్చింపులు వదులుకుందాం. అన్ని వదులుకుని ఎవరు పట్టుకున్నా? చెప్పండి, ప్రేమను పట్టుకున్నాం. ఏం పట్టుకున్నాం? ప్రేమను నువ్వు పట్టుకుంటే ప్రేమ నిన్ను పట్టుకుంటుంది. ఏమండి? ఏం చేయాలి? ప్రేమ ఎవరు పట్టుకోవాలి? మనం పట్టుకున్నాం. ప్రేమను ఆశిస్తే ప్రేమ వచ్చి నిన్ను పట్టుకుంటుంది. అప్పుడు
అన్యోన్యమైనటువంటి బంధం, సహవాసం. పిల్లల జీవితంలో వాటిని సంపాదించడానికి ఎంతసేపు దేవుడితో నువ్వు గడుపుతున్నావు? ఎంత సమయాన్ని దేవుడితో నీవు కొనసాగిస్తున్నావు? ఆ ప్రేమ కొరకు ప్రయాసపడు, ఆ ప్రేమ కొరకు ప్రయాసపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి, అందరూ ఒకసారి లేచి నిలబడతాం. ప్రభా, అందరూ నోరు తెరిచి ప్రేమను కోల్పోయినయ్యా, భక్తులైన వారు సైతం, ప్రవక్తలైనటువంటి వారు సైతం కూడా దేవుడు పరిశుద్ధులు దేవుడి నామాన్ని అవమానపరిచినట్లుగా దేవుడు మోషేని కూడా వాగ్దాన భూమికి నడిపించలేదు కదా. పరలోకానికి చేద్దామా? ప్రార్థన చేద్దామా? ప్రేమను సంపాదించుకుందామా? మన నోరు ఎలా ఉంది? మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామా? వ్యర్థుడు అంటున్నామా? వ్యర్థమైన మాటలు సంభాషిస్తున్నామా? ప్రార్థన చేద్దామా? అడుగు దేవుడి సందులో. ఓపెన్ యువర్ మౌత్. ప్రభా, నోరు తెరవండి అయ్యా. నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మార్పులేని జీవితమే, లోకమే ఎక్కువైపోయిందయ్యా. దేవా, దైవత్వం తక్కువైపోయింది. ప్రేమలో మర్యాద ఉన్నది, ప్రేమ ధర్మంగా ఉండదు. ప్రేమ తగ్గించుకుంటుంది, శాశ్వత కాలం ఉంటుంది. అప్పుడు వచ్చి పోయేది కాదు, అంతలోకి వచ్చి అంతలో వెళ్ళిపోయేది కాదు ప్రేమ. ప్రార్థన చేద్దాం. శాశ్వతమైంది ప్రేమ. ప్రేమ నీలో శాశ్వతంగా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆలోచించావా? ప్రార్థన చెయ్యి. యేసు ప్రభా, కడుగు నాయన, నన్ను కడుగులో, నన్ను ప్రేమించావు ప్రభా, బానిసత్వం నుంచి బయటికి తీశావు ప్రభా, అన్నాతో పోషించావు ప్రభా. అయ్యో, నేను ఇలాంటి వ్యక్తినైపోయాను నాయన, నన్ను క్షమించు నాయన. నా నోటికి అయా అదుపు లేదు, అద్దు లేదు, బలహీనమైపోయినాను, నన్ను క్షమించు నాయన. అడుగు దేవుని సన్నిధిలో. యు ఆస్క్ టు గాడ్, యు ఆస్క్ టు గాడ్. అయ్యా అయ్యా అయ్యా, నన్ను కడుగులో అడుగులో అడుగు ప్రభువు. ప్రార్థన చేసుకో. విడుదలస్తాడు దేవుడు, విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, ప్రేమించే దేవుడు, నడిపించే దేవుడు మన దగ్గర ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. జీసస్ Father, stretch your hand and touch us, Lord, Mother. Everyone you touch, Lord, Father, తండ్రి నీకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆయన సంఘాలని చేతులు అప్పగిస్తున్నా, సంఘాలని చేతులు అప్పగిస్తున్నాను అయ్యా. నీ పరలోకమాన్ని పురోగానికి వచ్చినావు అయ్యా. వ్యభిచారిని వ్యభిచారి అని కలవలేదు ఆయన, దొంగని దొంగ అని కలవలేదు ఆయన, మోసగాడిని మోసగాడు అని కలవలేదు ఆయన. ప్రభా అయ్యా, మీరు పిలుస్తున్నాం, మీరు పిలుస్తున్నాం, అధిగమించాము నాయన, మేము అధిగమించిపోయాం ప్రభా. మమ్మల్ని క్షమించిన ఆయన అడుగుదాం దేవుణ్ణి. ప్రభు అడుగుదాం. యేసు ప్రభా, యేసు ప్రభా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ చిన్న వయసు అయినా, పెద్ద వయసు అయినా, మిడిల్ వయసు అయినా, ఏ వయసు అయినా సరే జీసస్ నీ దగ్గర చూస్తున్నాను ప్రభా. సహాయం చేయి, సహాయం చేయి. అపవాది కూడా వచ్చింది, మోషే యొక్క చనిపోయినటువంటి ఆ శరీరం దగ్గరికి అపవాది కూడా వచ్చింది ఈ ఆత్మను తీసుకెళ్ళడానికి, కానీ వాదించలేదు. నువ్వు వాదిస్తున్నావా? తీర్పు తీరుస్తున్నావా? నీలో ఎంత భారం ఉంది, నువ్వు తీర్పు తీరుస్తున్నావు. నీ పిల్లలకి నువ్వు తీర్పు తీరుస్తున్నావా? నీ భార్యకి నువ్వు తీర్పు తీరుస్తున్నావా? నీ భర్తకు నువ్వు తీర్పు తీరుస్తున్నావా? నీ పొరుగు వారికి నువ్వు తీర్పు తీరుస్తున్నావా? అయ్యో, వాక్యానికి లోబడుతున్నావా? విజయంలో ఉంటున్నావా? అధికంగా మాట్లాడుతున్నావా? ప్రార్థన చేయండి. ప్రభా, నన్ను కరుణించు ఆయన. నీ ఇష్టం అయిపోయింది, నీ దేహము నీ ఇష్టం అయిపోయింది, నీ నోరు నీ ఇష్టం అయిపోయింది, నీ ప్రవర్తన, నీ అవయవాలు నీ ఇష్టం అయిపోయా. ప్రార్థన చేయి. యేసు ప్రభువా, నన్ను క్షమించు ఆయన, నన్ను క్షమించు ఆయన. లోబడలేకపోతున్నాను ఆయన, విధేయం కాలేకపోతున్నాను ప్రభువా. ప్రార్థన చేద్దాం. యేసు ప్రభువా, ప్రార్థన చేద్దాం. ఎంత మంచి అవకాశము. అయ్యో, మనిషత్వం నుంచి బయటికి తీస్తే, ఎర్ర సముద్రం దాటిస్తే, 40 సంవత్సరాల మన్నాతో పోషిస్తే, అయ్యో దూడల దేవుడు
దూడలా దేవుడు. అయ్యో, ఎవరు నీకు దేవుడు? ఎవరి మాట నీకు దేవుడు? నీ మాట నీ కడుపే నీకు దేవుడా? నీ పొద్దులే నీకు దేవుడా? అయ్యో, ఎవరు నీకు దేవుడు? ప్రార్థన చేయి, అడుగు దేవుడు సన్నిధిలో. జీసస్ ఎవరి ఫాదర్, నేను రక్షించిన దేవుడు, నేను స్వస్థపరిచే దేవుడు, నేను కాపాడే దేవుడు. ఆయన పక్కన నిద్రపోడు కదా. ఆయన సొంతైన నీవు, ఆయన స్వాస్థమైన నీవు. అయ్యో, లోక మర్యాదలా, లోక సంబంధమైనటువంటి తత్వమా అది వెలిగెడతాం. ప్రార్థన చేద్దాం. ప్రభు కడుగు ఆయన బాగా కడుగు, అది బాగా కడుగు. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒకరు చిన్న ప్రార్థన, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చిన్న ప్రార్థన. మీ అందరూ ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు చిన్న ప్రార్థన చేసి ప్రభు పాదాల దగ్గర వేడుకుంటావా? అడుగుతాను, సిగ్గుపెడతావా? ప్రభు పాదాల దగ్గర కుమ్మరించుకోవడానికి ధైర్యంగా ముందుకు వస్తావా? సిగ్గుపెడతావా? ప్రార్థన చేద్దాం. ఎవరైనా మీరు ఎంత వాక్యం విన్నారు కదా, ఎంత వాక్యం విన్నారు కదా. అయ్యో, మీరే పాట పాడతారు? పాట పాడేది మీరేనా? దీర్ఘకాలము సహించుకోలేదు దాని కానీ ఓర్చుకోలేని దాని కానీ బ్రతుకోలేని దాని కానీ కలవస్తున్నాడు ప్రభా. దేవాలకు దయను క్షమించండి అయినా. అయా ప్రభా, మీలాగా ప్రేమించగలిగే మనసు, మీలాగా ఓర్చుకునే మనసు, అయా మీలాగా తాల్చుకునే మనసును దయచేయండి. పడలేనటువంటి స్వభావం ఏర్పడి చేస్తుంది. ఎలాంటి స్వభావం నుండి సంపూర్ణంగా విడుదల మీలాగా ప్రేమించలేదు నేను కనపడుతున్నాను. అనేక సమయాలలో నా ప్రయత్నం ఎత్తములు ప్రయత్నం అవకాశం ఎప్పటికీ మనసులో ఉంచుకోవాలని వారిని సెలవిస్తుండగా అయా సాధకులు నా తోటి వారి విషయంలో చేసిన అవకాశం గుర్తు చేసుకుంటున్నారు. స్థితి నాలో కనబడుతున్నది. దేవాలయ స్థితి నుండి కూడా నాకు విడుదల దయచేయండి. ప్రేమించే మనసు ఆయన పరిశుద్ధులైన పాపేటను వార పాపేటను ప్రేమించారు. సహించుకుంటున్నారు, కోరుకుంటున్నారు. కానీ నా తోటి సహోదరుల పట్ల నేను కనపరచలేదు కానీ నేను కనబడుతున్నాను. ప్రేమించే వారికి కూడా ఇలాగ ప్రేమించలేనటువంటి స్థితిలో నేను ఉన్నాను కదా. దేవాలయ స్థితి నుండి నన్ను విడిపించండి. మీలాగా ప్రేమించే మనసును ఆయన బాధలు పట్టుకోవడం స్వభావాలను భక్తిలో ఎక్కడ ఉపయోగించుకుంటాను. యుక్తి కలిగి ఎక్కడ ఉండకుండా యుక్తమైన దేవుడు తెలుసుకుని సహాయం చేయండి. సమగ్రమైన పరిస్థితులు సన్నిధిలో వచ్చి కూడా వాటి కొరకు లేదా ఏసియా స్థితి ఎక్కడ లోపల విడుదల పొందుతారు. సహాయం చేయండి. వారి ఎన్నో కార్యాలప్పటికీ కూడా దేశంలో వాడి కొరకు ఎలా ఆశపెడతారో
ఆయన పరిగణించి వచ్చినటువంటి వాటిని బట్టి మనం ఎక్కడ తిరిగి వాటిని ఆశించే మనస్తున్నారో ఎక్కడ ఎదురు చేయకుండా అయా నాయన దేవ మీ వైపు చూస్తున్న పరికరంలో నాయన మీరు ముందుకు వెళ్ళడానికి దేవ మీరే నాకు సహాయం చేయండి. మార్గం పట్టు నడుపుతున్నాను పౌరు భక్తులే అంటున్నాడని కొంచెం వచ్చి నేను ముందుకు పరిగెడుతున్నాను దేవతకి అనేక సమయాలలో అనుకున్న వాటిని మర్చిపోలేదని చూస్తున్న స్థితి కనబడుతుంది భక్తిలో స్థితి కనపరుస్తున్న స్థితి కనపడుతుంది దేవానికి ఇష్టమైన విధంగా మీరు చేయడానికి సహాయం సమస్త మహిమాగణ ప్రభావం చెల్లించుకునే పరిశుద్ధ నామమునానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆ దేవుడి పాట పాడుతున్నారు దేవుడి యొక్క